కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో క్రోధనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వెలగ రంగనాయకులు, వెలగ కృష్ణారావు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమూహంతో ఉగాది సంబరాలను జరుపుకున్నారు. ముందుగా జాతీయ నాయకులకు, స్థానిక నాయకులకు ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని, సమర్థవంతుడు, వనరుల సముపార్జనకు కృషివలుడైన చంద్రబాబును ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి చిరంజీవి రాజు, బోడపాటి సత్యనారాయణ, పల్లా రామకృష్ణ, పల్లా రాము, అంకమ రెడ్డి సత్యనారాయణ, ఏలేసేన్ మూర్తి, చింతల శ్రీను, గింజల చల్లారావ్, శివన్నారాయణ, ఏనుగుపల్లి ప్రవీణ్, షేక్ మీరా, కిషోర్ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి, నాయకులకి, మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ కిషోరం లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మన తెలుగు ప్రజల తరపు నుంచి, మన తెలుగుదేశం కార్యకర్తల తరపు నుంచి, మన గ్రామ కమిటీ తరపు నుంచి ముందుగా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరం కలిపి రాబోయే రోజులు మంచి రోజులుగా మారుతాయని ఎంతో కోటి ఆశలతో గ్రామ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని, కాబట్టి మనం ఆ ధైర్యాన్ని ప్రజలకు ఇచ్చి మంచిగా ఉండాలని, రాబోయే 5 సంవత్సరాలు కూడా గొప్పగా ఉండాలని, చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని, మన నాయకుడైతేనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లగలరని భావించి అందరూ కూడా మనస వాచ కర్మన అందరూ కూడా ఓటు వినియోగించుకొని, ప్రతి ఒక్కరు 100% ఓటు వినియోగించుకొని మంచి గవర్నమెంట్ తెచ్చుకొని, ఉమ్మడి గవర్నమెంట్ తెచ్చుకొని, డబుల్ ఇంజిన్ సర్కారు అనే విధంగా మనకి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మన ఉగాది అందరి శుభాకాంక్షలు. అలాగే ఈ ఉగాది సంవత్సరంలో అందరికీ కూడా ఆయురారోగ్యాలు, మంచి ఉద్యోగాలు, మంచి గవర్నమెంట్ కూడా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మన ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు కొత్త సంవత్సరంలో రావడం మనకి మంచి అదృష్టం. అలాగే కొత్త సంవత్సరంలో కూడా నూతనంగా కొత్త కూడా ఎన్నుకోవడం మంచిది. దాని గురించి అందరూ కూడా దయచేసి మన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసింది ఏంటంటే, మన రాష్ట్రం ఎవరొక్క అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, దేశంలో మోడీ గారు, అలాగే పిఠాపురం జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మన లోకేష్ గారు, అలాగే ఈ మన రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల రాష్ట్రం మంచి అభివృద్ధిగా నడుస్తుంది. రాష్ట్రానికి అభివృద్ధి కాదు, సంక్షేమం. అలాగే 4 కళ్ళ చూసి అలాగా మన ఎస్సీ ఎస్టీలకు, బీసీలకి, మైనార్టీలకి కూడా మంచి మేలు జరుగుతుంది. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ తీసి మళ్ళీ చేసి వేరే వాటికి మళ్ళీ చేసి, అలా కాకుండా ఎస్సీలకు కూడా మంచి జరగాలంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, వికలాంగులకి 6,000, అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలకు 4,000, ఇలాంటి సంక్షేమ పథకాలు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అలాగా ఇలా కొంతమంది అంటున్నారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు జగన్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారంటారు. సంపద సృష్టించడం తెలిసిన ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలరు. నేను సంపాదించడం అంటే నేను ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టే విధానం తెలియాలా, నేను సంపాదించే విధానం తెలిస్తేనే ఖర్చు పెట్టాలా, లేకపోతే అప్పు చేసి ఎంతకాలం మనం నెట్టి రాగలం. అలాగా కొంతమంది తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్, ఒక విజన్ బ్రాండ్. అలాంటిది ఆయన సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టి కూడా తెలుసు. అలాగని ఇలాంటి సంక్షేమ పథకాలు దయచేసి ఎవరు నమ్మొద్దు. సంక్షేమ పథకాల్లో రెట్టింపు జరుగుతుంది. మన రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతారని మనసారా కోరుకుంటూ, ఇవాళ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే మన గ్రామ సభ్యులకు, అలాగే నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులకు అందరికీ కూడా మన యుగాది శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం నాయకులకు, శ్రేయభిలాషులకు, అభిమానులకు, జనసేన, బీజేపీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ
నూతన ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధనామ సంవత్సరంలో కోటనందూరు గ్రామం, కోటనందూరు మండలం, పులి నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పాత స్మృతులు ఏమైతే ఉన్నాయో ఈ నిరంకుశ పాలన నుంచి బయటపడి ఈ సైకో పాలన పోయి మంచి పాలనతో, చంద్రబాబు నాయుడు పాలనతో అభివృద్ధి పదంలో అందరూ ముందుకు రావాలని, మహిళా మేలుకోరి సూపర్ 6 పథకాలతో ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 రూపాయలు, చదువుకునే బిడ్డలకు 15,000 రూపాయలు, 3 సిలిండర్లు ఫ్రీతో, బస్సు ప్రయాణం ఫ్రీతో, ఏప్రిల్ నెల నుంచి 4,000 పెన్షన్ పథకం వర్తించదని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీని మూలంగా ప్రతి పెన్షన్దారునికి ఈ 3,000 ప్లస్ 4,000 జూలై నెలలో 7,000 రూపాయలు వస్తుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుద్యోగి గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి గ్రామ పెద్దలకి, మండలానికి, మరి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి మన రాష్ట్ర ముఖ్యవర్యులు మన చంద్రబాబు నాయుడు గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మన దివ్యమ్మ గారికి, మన తుని ఇన్ఛార్జ్ దివ్యమ్మ గారికి, మరి రామకృష్ణ గారికి ఉగాది శుభాకాంక్షలు. మరి మనం చూసుకున్నట్లయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మన మధ్యలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు మనం చూసినట్లయితే యువతకి 2 లక్షల ఉపాధి పథకం కింద అవకాశాలు కల్పిస్తున్నారు. అదే విధంగా 3 లక్షల నిరుద్యోగ వృత్తి కూడా కలిగజేస్తున్నారు. స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు ఏడాదికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మనం ఇంకా 6 పథకాలు చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అందిస్తున్నారు. ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు అందజేస్తున్నారు. మహిళలకు ఉచితంగా ఎక్కడికెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితంగా చేయడానికి అవకాశం కల్పించారు. ఇలా మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాలు కూడా ప్రజల్లోకి మనం అందరం తీసుకెళ్ళినట్లయితే భవిష్యత్తుకి చాలా గ్యారంటీ ఇస్తున్నారు మన బాబు గారు. రానున్న రోజుల్లో మన తుని నియోజకవర్గంలో మన దివ్యమ్మ గారిని అఖండమైన విజయంతో గెలిపించాలని ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు, అమ్మల నారా లోకేష్ గారికి అందరికీ శుభాకాంక్షలు. తెలుగుదేశం ఈ రోజు దివ్యమ్మ గారి ద్వారా నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ కార్యాలయంలోకి వచ్చి అందరూ నామలో నాకు చాలా సంతోషం. అని చేత ఏంటంటే నేను మర్చిపోయిన చదివిన అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నేను ఎంతో ఆనందంతో పార్టీ ఎలక్షన్ వచ్చిన కూడా వీళ్ళందరినీ కృషి చేసి, వీళ్ళందరినీ కూడబెట్టి, వీళ్ళందరినీ సంతోషంగా ముందు నడిపించి ఈ ఎలక్షన్ లో బాగా పనిచేయాలని చెప్పి నేను ఎంతో ఆశిస్తున్నాను. మంచికి చెడుకు కూడా ఈ రోజు అందరూ కలిసిమెలిసి వచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తున్నాం. రేపు మన పార్టీలో పథకాలు 1,00,000 పథకాలు పెడుతున్నారు.